ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ భూతం ఎన్నో జీవితాలను తలకిందులు చేస్తోంది. మరెన్నో జీవితాలను బలి తీసుకుంటుంది. ఏళ్లుగా కాపాడుకుంటున్న పరువు ప్రతిష్టలను మంటగలపడమే కాక ఉద్యోగంలో సంపాదించిన కీర్తి మర్యాదలను కూడా బుగ్గిపాలు చేస్తోంది. ఎలాంటి వ్యసనాలు లేకుండా చక్కగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారు సైతం ఈ మహమ్మారి ఉచ్చుకు చిక్కి విలవిల్లాడిపోతున్నారు. దశాబ్ద కాలం పాటు ఎంతో నమ్మకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న యువకుడి చేత కూడా బెట్టింగ్ రక్కసి తప్పటడుగు వేయించింది. సరదాగా మొదలై వ్యసనంగా మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి. సులభంగా డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో చేతిలో ఉన్నవి పోగొట్టుకుని అప్పులు చేసి మరీ రోడ్డున పడుతున్నారు. అవి తీర్చడానికి ఏకంగా దోపిడీలు, దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్నారు. పూర్తిగా ఆ ఉచ్చులో చిక్కుకున్న తర్వాత బయటకు రాలేక విచక్షణ కోల్పోయి తప్పుదారి పడుతున్నారు. కుటుంబాలను పణంగా పెట్టి జూదమాడుతున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మామిడి నరేష్ డిగ్రీ వరకు చదివాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా స్థానికంగానే కొలువు దొరకడంతో ఎగిరి గంతేశాడు. సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ సంస్థలో కస్టోడియన్గా చేరిన నరేష్ అనతి కాలంలోనే మంచి నైపుణ్యం సంపాదించి అందరి వద్ద నమ్మకం పెంచుకున్నాడు. పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతలను 10 ఏళ్లుగా ఎలాంటి తప్పులు లేకుండా నిర్వర్తిస్తున్నాడు. నిత్యం లక్షల రూపాయలు కళ్ల ముందు చూస్తున్నా ఏనాడు ఒక్క రూపాయి కూడా లెక్కల్లో తేడా రాకుండా పనిచేయడంతో తోటి సిబ్బందితో పాటు ఉన్నత ఉద్యోగుల వద్ద కూడా నరేష్కు మంచి పేరుంది. ఏటీఎం మిషన్లు తెరవడానికి అవసరమైన తాళాలు, పాస్వర్డ్లతో సహా భద్రతాపరమైన విధానాలపై అతనికి పూర్తి పట్టు ఉంది. ఎలాంటి ఇతర వ్యసనాలు లేకపోవడంతో అటు ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులకు నరేష్ అంటే ఎంతో గౌరవం ఉంది. అయితే 2 ఏళ్లుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు బానిసగా మారిన నరేష్ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ వదిలించుకోవడమే కాక బెట్టింగ్లో పెట్టడానికి సంస్థ డబ్బులు దొంగలించడం మొదలుపెట్టాడు. ఏటీఎంలలో నగదు నింపిన తర్వాత వాటికి లాక్ వేయకుండా వచ్చేవాడు. ఆ తర్వాత ఒంటరిగా అక్కడికి వెళ్లి మిషన్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకునేవాడు. ఆ నగదు తన అకౌంటుతో పాటు భార్య అకౌంటులో జమ చేసుకునేవాడు. వాటిని బెట్టింగ్తో పాటు ఇతర వ్యక్తిగత అవసరాలకు వాడుకునేవాడు. ఎప్పుడైనా ఏటీఎంలలో ఆడిట్ జరిగితే ఇతర ఏటీఎంల నుంచి నగదు తీసుకొచ్చి లెక్క సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు పడేవాడు. అదేవిధంగా గత ఫిబ్రవరి నెలలో మాచర్లలోని ఏటీఎం నుంచి 30 లక్షలు తీసుకొచ్చి పిడుగురాళ్ల ఏటీఎంలలో జమ చేసి ఆడిట్ లెక్కలు సక్రమంగా ఉన్నట్లు చూపించాడు. చాలా కాలం అధికారులకు దొరకకుండా అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు అక్కడా పెడుతూ మభ్యపెడుతూ వచ్చిన సిఎంఎస్ సంస్థ పిడుగురాళ్ల ఏటీఎంలలో ఒకేసారి ఆడిట్ చేపట్టేసరికి 65 లక్షలు తక్కువ ఉన్నట్లు తేలింది. నరేష్ మొత్తం 87 లక్షల వరకు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పక్కా సమాచారంతో నిందితుణ్ణి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 22 లక్షలు, ఇంట్లో ఉన్న మరో 3.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మామిడి నరేష్ యాక్చువల్లీ ఏటీఎంస్ లో డబ్బులు డిపాజిట్ చేసే ఉద్యోగం చేస్తుంటాడు. ఆయన ఏం చేశాడంటే ప్రతిసారి డబ్బులు తెచ్చి అందులో పెట్టి ఆ లాక్ని ఆయనకి అనుకూలంగా ఉంచుకొని అందులో వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వచ్చి మళ్ళీ అందరూ డబ్బులు తీసుకొని ఆయన అకౌంట్స్లో వేసుకొని లేదా వైఫ్ అకౌంట్స్లో కూడా వేసి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వాడి ఈ డబ్బులని పాటు చేశాడు. ఆయన దగ్గర మనకి 25 లక్షలు రికవరీ అయింది. మా ఎస్ఐ గారు నాగరాజు గారు, ఏఎస్ఐ శ్రీనివాసు, కానిస్టేబుల్ కొండాల వెంకట్ మరియు హోంగార్డ్ నాకు చాలా కష్టపడి
క్లూస్ తీసుకొచ్చి ఈ కేసు డిటెక్షన్లో మెయిన్ రోల్ పాటించారు. కేవలం ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతోనే నరేష్ సంస్థ సొమ్ములు దాదాపు 90 లక్షలు సొంతానికి వాడుకొని నేరస్తుడిగా మిగిలిపోయాడు. ఉద్యోగం పోయి కుటుంబ సభ్యుల వద్ద పరువు పోగొట్టుకుని దోషిలా నిలబడ్డాడు.